తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. శ్వేయవర్మ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు స్పీకర్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే గడువు ఉన్న నేపథ్యంలో ఆ గడువుకు సంబంధించి గడువు లోపు మొత్తం కూడా 10 మంది బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మొత్తం కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా గత 2 వారాల క్రితమే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా మేమైతే గడువు ఇచ్చామో సుప్రీంకోర్టు ఆ గడువు లోపు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుకి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధిక్కరణ నోటీసులు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈరోజు దానికి సంబంధించి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో దానికి సంబంధించే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి ఈరోజు నోటీసులు పంపించడం జరిగింది. సో మొత్తం మీద గత వారం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఇదే అంశంపై కేటీఆర్ కూడా సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేటీఆర్ ఉన్నారు దానికి సంబంధించి కేటీఆర్ ఫైల్ ఇది కావచ్చు లేదంటే ఇప్పుడు వేసినటువంటి మహేశ్వర్ రెడ్డి రెండింటిని కూడా జత చేసి 2 వారాలు ఏదైతే 2 వారాలు గడువు ఇచ్చిందో ఈ 2 వారాల గడువు ఫిబ్రవరి 6వ తారీఖు లోపు దీనికి సంబంధించి మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టులకి సమర్పించాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయానికి నోటీసులు పంపించడం జరిగింది. సో మొత్తం మీద ఏం జరుగుతుంది ఏందనేది ఫిబ్రవరి 6వ తారీఖు లోపు అయితే వేచి చూడాల్సి ఉంది. మొత్తం ఇంకొక వైపు ప్రభుత్వం తరపున కూడా మాకు 8 వారాల పాటు గడువు కావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. సో కుదరదు, ఖచ్చితంగా 2 వారాలు గడువు ఇస్తున్నాం. 2 వారాల గడువులోపు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం కూడా సుప్రీంకోర్టుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో మీది ఏదైతే 2 వారాలు ఇచ్చిందో ఈ 2 వారాల్లో కొంత పురోగతి వస్తే మాత్రం ఖచ్చితంగా 4 వారాలు కూడా గడువు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు నుంచి. సో ఏమవుతుందో ఏంటనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్వేయవర్మ రామకృష్ణ, ఈ ఫిరాయింపు కేసులో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో? మెయిన్గా దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో ఇప్పటికే 7గురికి సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా దీనికి సంబంధించి 7గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారే అనటానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు అనటానికి తక్కువ ఆధారాలు ఉన్నాయి అన్నట్టు కూడా మొత్తం కూడా చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనటానికన్నా కూడా జాయిన్ అవ్వలేదు అనటానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయని చెప్పి 7గురు ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి జానా నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే సంజయ్ కుమార్, వీళ్ళ 3కి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఎంక్వైరీకి కూడా పిలవలేదని సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఏదైతే నిబంధనలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా ధిక్కరించారనే నేపథ్యంతోనే ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఈ మొత్తానికి సంబంధించి కూడా ఏదైతే ఫిరాయింపుల చట్టం ఉందో ఆ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి మొత్తం కూడా మీరు ఇవ్వకపోతే సుప్రీంకోర్టే దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేస్తుందని సీరియస్గా కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం కూడా రామకృష్ణ, కేటీఆర్ ఫిర్యాదు చేయడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో ఏమున్నట్టు తెలుస్తోంది? ప్రధాన అంశాలు ఉన్నాయి. మెయిన్గా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి దానం నాగేంద్ర ఎవరైతే ఉన్నారో సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఖైరతాబాద్ నుంచి. సో 2024 జరిగినటువంటి ఎంపీగా పోటీ చేశారు. రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచారు అనేది ప్రధానమైనటువంటి దానం నాగేంద్ర మీద ఆరోపణ. మరో పక్కన కడియం శ్రీహరి వరంగల్ వాళ్ళ
సొంత కూతురు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంపీగా. కడియం శ్రీహరి బీజేపీ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో కూతురు ఏదైతే ప్రచారంలో డైరెక్ట్గా పాల్గొన్నారు అనేది కూడా తీవ్రమైన కడియం శ్రీహరి మీద ఈ ఎవిడెన్స్లు మొత్తం కూడా ఉన్నాయి. ఈ ఎవిడెన్స్లు అన్నీ కూడా పట్టించుకోవట్లేదు. స్పీకర్ కార్యాలయం ఒంటెత్తు పోకడపోతుందనే రీతిలో సుప్రీంకోర్టులో కేటీఆర్ ఇవన్నీ కూడా ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేసి సుప్రీంకోర్టుకి సమర్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక సుప్రీంకోర్టుకి సమర్పించాలని స్పీకర్ కార్యాలయానికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ కార్యాలయం నుంచి రాకపోతే మాత్రం సుప్రీంకోర్టులోనే ఆదేశాలు ఉంటాయి, మేమే తీసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రేయ వర్మ. రామకృష్ణ, స్పీకర్ గడ్డం ప్రసాద్ నిజంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటారా? ఖచ్చితంగా ఏదైతే 10 మంది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి 7గురికి విచారణ పూర్తి చేశారు. ఇంకా ఏదైతే సుప్రీంకోర్టు గడువు ఇచ్చిందో ఆ గడువు లోపు ఏదైతే ఎంక్వైరీ కూడా పూర్తి చేయలేదు. ఎంక్వైరీ ఎందుకు పూర్తి చేయలేదు అంటే స్పీకర్ కార్యాలయం కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారో కంటి శస్త్రచికిత్స కొంత హాస్పిటల్లో ఉన్నారు, 2 రోజులు కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. దాని తర్వాత స్పీకర్ కార్యాలయం ఏదైతే దీనికి సంబంధించి సెక్రటరీ జనరల్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగినాయి, కొంత బిజీగా ఉన్నాం. సో అందుకే మేము దీనికి సంబంధించి కూడా కంప్లీట్ చేయలేకపోయాము. ఖచ్చితంగా మాకు 8 వారాలు టైం ఇవ్వాలని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా 2 వారాలు టైం ఇచ్చాము. ఈ 2 వారాల్లో పురోగతి ఏదైనా ఉంది అని మేము భావిస్తే ఖచ్చితంగా 4 వారాల పాటు టైం ఇస్తామని కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిన నేపథ్యం అయితే చూసాము. రామకృష్ణ, ఈ పిటిషన్లో సవాల్ను ప్రతి సవాల్ను చూసాం. అసలు ఎవరు నగ్గే అవకాశం ఉందంటారు? ఎవరి మాట పైకి వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా దీనికి ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో ఆ ఫిరాయింపుల చట్టం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ప్రూవ్ చేయగలగాలి. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంత ఎడ్జ్ ఉంటుంది. ప్రూవ్ చేయలేకపోతే మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే దానికి సంబంధించి కూడా కొంత అమౌంట్ ఏదో బీఆర్ఎస్ కార్యాలయానికి కట్ అవుతుందని కూడా మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5గురు ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు సంబంధించి ఫస్ట్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో కొంత వివరణ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి ఇచ్చారు. సో మొత్తం మీద కొంత ఏదైతే ఇది ఆధారాలు బలంగా ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో నిరూపించగలగాలి. నిరూపిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానం నాగేందర్ది కడియం శ్రీహరిది మాత్రం కొంత 100% బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా బీఫామ్ మీద గెలిచారు కాబట్టి అన్నీ కూడా బీఫామ్కి సంబంధించిన అన్నీ కూడా ఎవిడెన్స్లు కూడా ఆన్లైన్లో ఉంటాయి, వెబ్సైట్లో ఎలక్షన్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. ఇంకొక పక్క వరంగల్ ఏదైతే కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసింది. ఎంపీగా పోటీ చేసిన సమయంలో ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుని ప్రచారం చేశారు తన తండ్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కూడా తప్పించుకునే అవకాశం అయితే లేనట్టుగానే కూడా తెలుస్తుంది. శ్రేయ వర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.